ఇప్పుడు చెప్పబోయే ఈ ఐడియాకి అందరూ కూడా కస్టమర్స్. ఇక్కడ అందరూ అంటే వర్క్ చేసే అందరూ కూడా కస్టమర్స్. ఇంకా చెప్పాలంటే వర్క్ చేస్తున్న వాళ్ళు, వర్క్ కోసం ట్రై చేస్తున్న వాళ్ళు కూడా కస్టమర్సే వీటి. అంటే ఈ ప్రొడక్ట్ ఒక గ్యాడ్జెట్ మాదిరిగా, అంటే ఒక మొబైల్, ఒక ల్యాప్టాప్ ఎలాగా ప్రతి మనిషికి అవసరమో, వర్క్ చేసే ప్రతి ఒక్కరికి కూడా ఇలాంటి ప్రోడక్ట్ అనేది అవసరం. అంటే ఇది ఆఫీస్లోనూ యూజ్ అవుతుంది, అండ్ వర్క్ ఫ్రమ్ హోమ్ చేసే వాళ్ళకి యూజ్ అవుతుంది, ఫ్రీలాన్సర్స్ కి యూజ్ అవుతుంది, జాబ్స్ కోసం ట్రై చేసే వాళ్ళకి, అంతేకాకుండా ఈ ఇన్ఫ్లుయెన్సర్స్ కి ఈ ప్రోడక్ట్ తోటి ఒక బిజినెస్ చేసే వాళ్ళు, అంటే ఒక కోవర్కింగ్ స్పేస్ లాంటివి ఇలాంటి చేసే వాళ్ళకి అందరికి కూడా ఈ ప్రోడక్ట్ అవసరం. సో ఇంకొన్ని ఎగ్జాంపుల్స్ మనం చెప్పుకునే ముందు అసలు ఈ ప్రోడక్ట్ ఏంటి అంటే, ఇది ఆఫీస్ పాడ్. జనరల్ యూజువల్ గా మనం ఇది ఎక్కడ చూస్తుంటాం అంటే, ఒక ఆఫీస్ లో చిన్న చిన్న క్యాబిన్స్ మాదిరిగా ఉంటాయి. ఎందుకంటే వీళ్ళు క్లయింట్స్ కాల్ తీసుకునేటప్పుడు, లేకపోతే ఏదైనా ఒక కాల్ అవుట్ సైడ్ పీపుల్ కి వినిపించకుండా మాట్లాడాలి అంటే ఒక ప్రైవసీ మెయింటైన్ చేయాలి అంటే, అలాంటప్పుడు ఈ ఆఫీస్ పాడ్స్ అనేవి యూజువల్ గా మనం ఆఫీసెస్ లో అంటూ చూస్తాం. అదే మనం ఒక వర్క్ ఫ్రమ్ హోమ్ ఎన్విరాన్మెంట్ లోను, లేకపోతే ఒక ఫ్రీలాన్సర్ గా మీరు ఉన్నారు అంటే, మీకు ఈ సౌండ్ డిస్టర్బెన్సెస్ అనేది చాలా ఇంపార్టెంట్. అంతేకాకుండా ఒక తక్కువపాటి ఖర్చుతోటి ఒక సోఫిస్టికేటెడ్ ఆఫీస్ లుక్ అంటూ రావాలి అంటే మీకు ఆఫీస్ పాడ్స్ అనేది ఇంపార్టెంట్. సో ఇందాక చెప్పాను నేను, ఇంకొన్ని ఎగ్జాంపుల్స్ అంటూ చెప్తాను. ఇప్పుడు ఇంటర్నెట్ కేఫేల్ లాగా మీకు ఈ ఆఫీస్ పాడ్ కేఫేల్ అంటూ మీరు బిజినెస్ చేయాలంటే చేసుకోవచ్చు. అంతేకాకుండా ఇందాక చెప్పుకున్నట్టుగా కోవర్కింగ్ స్పేస్, ఒక బేర్ ఫుట్ స్థలంలో కూడా బ్రహ్మాండమైన మీరు ఆఫీస్ పాడ్స్ తోటే బ్రహ్మాండమైన ఒక ఆఫీస్ అంటూ మీరు తయారు చేసుకోవచ్చు. అండ్ యూజువల్ గా మనం ఒక అవుట్ సైడ్ స్పేస్ అంటూ తీసుకొని, అండ్ అక్కడ మళ్ళీ ఇంటీరియర్ బిల్డ్ చేసి ఎంతో ఖర్చుతో కూడుకున్న పని కాకుండా ఈ ఆఫీస్ పార్ట్స్ అన్నింటినీ కూడా ఇన్స్టాల్ చేసుకొని, అండ్ దెన్ యూ కెన్ మూవ్ టు ద అదర్ లొకేషన్ విత్ వెరీ లెస్ కాస్ట్. అండ్ యూజువల్ గా మనం ఆఫీస్ టు ఆఫీస్ చేంజ్ చేసేటప్పుడు ఎంతో మనం ఈ ఇంటీరియర్ మీద ఖర్చుతోటి నష్టపోతుంటాం. సో ఇక్కడ ఈ ఆఫీస్ పార్ట్స్ అంటూ యూజ్ చేసామంటే మనం ఎంతో బెనిఫిషియల్ అనమాట. వన్ టైం ఇన్వెస్ట్మెంట్ పెడతాం, ఇది ఇక్కడ మూవ్ చేసుకోవచ్చు, ఈజీగా మూవ్ చేసుకొని అక్కడ జస్ట్ ఇన్స్టాల్ చేసుకుంటాం. సో ఓన్లీ సింగిల్ పర్సన్స్ కే కాదు ఈ ఆఫీస్ పాడ్స్. ఒక 4 మెంబర్స్ డిస్కషన్ రూమ్ కూడా ఒక ఆఫీస్ పాడ్ అంటూ ఉంటుంది. అంతేకాకుండా 6 మెంబర్స్ 10 మెంబర్స్ రూమ్ కూడా ఈ పాడ్స్ అనేది మనం పర్చేజ్ చేసుకో. సో ఇండియాలోకి ఇప్పుడిప్పుడే ఈ మార్కెట్ అంటూ వస్తూ ఉంది. అంటే ఒక ఆఫీస్ పాడ్ వచ్చేసరికి 60,000 80,000 ఇట్లాగా ఉంటూ ఉన్నాయి. మనం దీన్ని అంటే ఎక్కువగా ఈ సౌండ్ ప్రూఫ్ మెటీరియల్స్ అంటూ యూజ్ చేస్తారు, అండ్ లుక్ అండ్ ఫీల్ కూడా బెటర్ గా ఉండే మెటీరియల్ అంటూ యూజ్ చేస్తారు. కాబట్టి కాస్ట్ లిటిల్ బిట్ హై, బట్ మీరు వర్కౌట్ చేస్తే దీన్ని డ్రాస్టిక్ గా మనం తక్కువ కూడా తీసుకురావచ్చు. అంటే ఇది ఒక 25,000 to 30,000 లేకపోతే ఒక 40,000 కానీ వర్కౌట్ చేసుకుంటే మాత్రం ప్రతి ఒక్క టెర్రస్ మీద, ప్రతి ఒక్క ఇంట్లో కూడా ఈ ఆఫీస్ పార్ట్స్ అంటూ ఉండేదానికి అవకాశం ఉంటుంది. అండ్ ఇట్ ఈస్ డెఫినెట్లీ గోయింగ్ టు ద ఫ్యూచర్ బిజినెస్ అనే మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే మన ఇండియాలో చాలా తక్కువ మంది ఇంటీరియర్ డిజైనింగ్ అంటూ ఎక్కువ, అంటే మీరు ఈ మధ్య ఈ సోషల్ మీడియాలో ఎక్కువగా కొన్ని హోమ్స్ చూసి మేబీ అంతా అట్లాగే ఉందని అనుకోవచ్చు, బట్ చాలా తక్కువగానే, కంపారిటివ్లీ చాలా తక్కువగానే ఉంది. అండ్ ఒక పల్లెటూరులో కూడా ఒక ఆఫీస్ అట్మాస్ఫియర్ ఉండే ఒక లుక్ అండ్ ఫీల్ అంటూ రావాలంటే ఈ ఆఫీస్ పాడ్స్ వల్లే వస్తుంది. అంటే ఈ స్మాల్ ఆఫీస్ క్యాబిన్స్ అనొచ్చు, ఆఫీస్ క్యాప్సూల్స్ అని, లేకపోతే ఏదైనా పిలవండి మీరు, ఇలాంటి వాటిల్లోనే ఒక లుక్ అంటూ వస్తుంది. సో మీరు ఇమాజిన్ చేసుకోండి, వర్క్ ఫ్రమ్ హోమ్ అంటే ఒక 50 lakh ఐటీ ఎంప్లాయీస్ అంటూ ఉన్నారు. సో వాళ్ళందరూ వర్క్ ఫ్రమ్ హోమ్ అంటే వాళ్ళందరూ కూడా టార్గెట్ ఆడియన్సే. అండ్ అంతేకాకుండా ఫ్రీలాన్సర్స్ అసలు ఒక కౌంట్ అంటూ ఎంతవరకు ఉందో కూడా మనకు తెలియలేదు. సో ఫ్యూచర్ లో చాలా మంది కూడా అంటా ఉన్నారు గిగ్ ఎకానమీ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో అందరూ కూడా పార్టిసిపేట్ చేసేదానికి లిటిల్ బిట్ మనీ ఈ గిగ్ ఎకానమీ ద్వారా ఎర్న్ చేసేదానికి. ఈ గిగ్ ఎకానమీ మనం ఈ ఫ్రీలాన్సర్ ఈ వెబ్సైట్స్ లో ఎక్కువగా మనం ఈ గిగ్స్ అన్ని చూస్తాం కాబట్టి వీళ్ళందరినీ కూడా ఒక ఫ్రీలాన్సర్ గానే మనం కన్సిడర్ చేసుకోవచ్చు. అంతేకాకుండా ట్యూషన్ టీచర్స్ వాళ్ళు టార్గెట్ ఆడియన్స్, అండ్ కోచెస్ వాళ్ళు టార్గెట్ ఆడియన్స్, అండ్ రిమోట్ లొకేషన్ నుంచి ఏదైనా ఒక డాక్టర్ కన్సల్టేషన్ తీసుకోవాలనుకున్న వాళ్ళు టార్గెట్ ఆడియన్స్ మనం చెప్పుకోవచ్చు. సో ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతి ఒక్క బిజినెస్ లోను, ప్రతి ఒక్క వృత్తిలోను, ఆక్యుపేషన్ లోను ఇది అనేది ఖచ్చితంగా అవసరమై ఉంటుంది. సో మీరు ఇప్పుడు ఇమాజిన్ చేసి చూడండి ఎంత హ్యూజ్ బిజినెస్ మీరు చూడండి. నాకైతే ఒక రఫ్ గా కనుక మనం ఈ ఆఫీస్ పాడ్ బిజినెస్ ఇండియాలో అసలు టార్గెట్ ఆడియన్స్ అండ్ మినిమం కాస్ట్ ఉన్న ఈ ఆఫీస్ పాడ్స్ తోటి మనం మల్టిప్లై చూస్తే దాదాపుగా ఒక
అప్రాక్సిమేట్లీ ఒక $4 to $5 బిలియన్ బిజినెస్ అనే మనం చెప్పుకోవచ్చు. సో మీరు పర్ఫెక్ట్ గా ప్లాన్ చేసుకొని తక్కువ కాస్ట్ లో గనుక మీరు ఇవ్వగలిగితే, అంటే రేపు ఉదయాన్న ఏ రిలయన్స్ ఎవరెవరో వచ్చి తక్కువ కాస్ట్ కు వర్కౌట్ చేసి వాళ్ళు ఇచ్చే బదులుగా మీరే కొంచెంగా వర్కౌట్ చేసి మీ టార్గెట్ ఆడియన్స్ ని ఎక్కువ మంది ఉన్నారు, ఎక్కువ మందికి రీచ్ అవ్వాలి అంటే, మనం ఫర్ ఎగ్జాంపుల్ మనం రిలయన్స్ చూద్దాం. అప్పటికే ఎన్నో స్మార్ట్ ఫోన్స్ ఎన్ని ఉన్నా కూడా వాళ్ళు ఒక డీప్ రీసెర్చ్ తోటి ఈ ప్రోడక్ట్ అనేది, ఒక పలాని ఫోన్ అనేది ఇంతే కాస్ట్ లో ఉండాలని తక్కువ కాస్ట్ కంటూ, అంటే వాళ్ళు ఒక 500 ఇంక్రీజ్ చేసినా కూడా వాళ్ళ టార్గెట్ ఎంత మందికి వాళ్ళు ఈ సర్వీస్ అందివ్వాలి అనేది వాళ్ళకి తక్కువ, అంత క్లారిటీ తోటి వాళ్ళు ఉంటారు. సో మీరు కూడా ఇది తక్కువ వర్కౌట్ చేసి ఎక్కువ మందికి రీచ్ అయ్యేటట్టు, అంటే ఒక పర్సన్ మల్టిపుల్ పార్ట్స్ కూడా కొనే అవకాశం ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు టౌన్ లో ఉన్నారు, సిటీస్ లో ఉన్నారు, అండ్ హోమ్ టౌన్ కి వెళ్తున్నారు అంటే హోమ్ టౌన్ లో ఒకటి పెట్టుకోవడానికి, సిటీలో ఒకటి పెట్టుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి సో మీరు ఇవన్నీ కూడా మీ మైండ్ లో ఉంచుకొని ఇలాంటి ఒక బిజినెస్ కనుక వర్కౌట్ చేస్తే మాత్రం ఇది డెఫినెట్లీ ఇట్ ఈస్ గోయింగ్ టు బి ఏ బిగ్ హిట్ అనే మనం చెప్పుకోవాలి. బై ద వే, నా పేరు శంకర్ గడ్డం అండ్ వెల్కమ్ టు స్టార్ట్అప్ సిఓఈ. ఇది కంప్లీట్ స్టార్ట్అప్ నాలెడ్జ్ ఛానల్ తెలుగులో. అండ్ ఫ్రెండ్స్, అండ్ ఇలాంటి వీడియోస్ మీకు కావాలి అనుకుంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, లైక్, షేర్ అండ్ కామెంట్. థ్యాంక్ యూ సో మచ్ అండ్ ప్లీజ్ వెయిట్ ఫర్ ద నెక్స్ట్ వీడియో.